హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం పక్షవాతాన్ని తగ్గించి అదేవిధంగా చచ్చుబడ్డటువంటి నరాలలో కూడా రక్త ప్రసరణ వృద్ధి చేసే ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్తానండి. సో చాలా మందిలో ఒక సైడ్ పెరాలసిస్ కానివ్వండి, లేదంటే రెండు సైడ్లు పెరాలసిస్ రావడం, లేదా కొంతమందిలో షివరింగ్ ఇలా 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 చేతులు వణుకుతూ ఉంటాయి, నరాల బలహీనతల వల్ల తగ్గుతూ ఇలా అవుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యతో బాధపడే వారికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా చెప్తాండి. దీనికి కావాల్సిందల్లా అక్కల కర్ర ఒక 1/2 kg తీసుకోండి. అక్కల కర్ర చూర్ణము. ఇది అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపుల్లో కానివ్వండి, ఆన్లైన్ ద్వారా కూడా మనం పొందవచ్చు. ఇది ఒక్కటే కొంచెం కష్టం, ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవచ్చు. ఈ అక్కల కర్ర ఒక 500 గ్రాములు తీసుకోండి. తర్వాత మిగతావన్నీ కూడా కేవలం 200 గ్రాముల చొప్పున తీసుకొని సరిపోతుంది. దీనికి మిరియాలు, శొంఠి, నల్ల జీలకర్ర అంతే. ఇవి 3 మాత్రమే 200 గ్రామ్స్ చొప్పున తీసుకోండి. ఈ 3 ఐటమ్స్ 200 కేవలం అక్కల కర్ర మాత్రమే 500 గ్రాముల చొప్పున తీసుకొని వీటన్నిటిని చక్కగా మంచిగా వేయించి ఎండబెట్టి మీకు ఎలా వీలైతే అలా మంచిగా చూర్ణంగా చేసి అంతా ఒక జాడీలో కానీ ఒక సీసాలో భద్రపరచుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగణన ఒక 1/2 చెంచా నుంచి చెంచా మోతాదులో, మరి ఎప్పుడు కూడా ఒకేసారి ఎక్కువగా స్టార్ట్ చేయకూడదు. ముందుగా ఒక 1/2 చెంచా మోతాదులో 1 లేదా 2 చెంచాలంత తేనె కలుపుకొని ఉదయం పూట పరిగణనే తీసుకుంటూ ఉండాలి, రోజుకు ఒక్కసారి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఇది చచ్చుబడ్డటువంటి నరాలలో కూడా రక్త ప్రసరణను వృద్ధి చేస్తుంది, రక్తాన్ని వేగవంతం చేయడానికి, అదే కాకుండా పడిపోయినటువంటి చేతులలో తిరిగి చలనము, కాళ్ళలో కూడా చలనం తప్పించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ చిట్కా, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మీరు చాలా రకాలైనటువంటి మందులు వాడుతూ ఉండవచ్చు, పెరాలసిస్ కానివ్వండి, నరాల, వాటితో పాటుగా దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. దాన్ని కంప్లీట్ గా వాడమంటే లేదు, లేదా మిగతా మానేయమని కూడా చెప్పలేదు. వాటితో పాటుగా దీన్ని కూడా మీరు కలిపి వాడుకున్నట్లయితే ఫలితం మరింత వేగవంతంగా ఉంటుంది, మరింత ఎఫిషియెంట్ గా కూడా ఉంటుంది. ఇంకా ఈ పెరాలసిస్ సంబంధించినటువంటి చాలా రకమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు మన దగ్గర ఉన్నాయి. ఎవరైనా ఈ సమస్య తీవ్రంగా బాధపడుతూ ఉన్నట్లయితే, చాలా నుంచి బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కూడా మాకు వాట్సాప్ చేసినట్లయితే దాన్ని పరిశీలించి మీకు ఎలాంటి డోస్ కావాలి, ఎలా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎలాంటి పథ్యం తీసుకోవాలి అనే దాని గురించి పూర్తిగా మేము మీకు అవగాహన కలిగిస్తాము. ఆ విధంగా మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ సమస్య నుంచి చాలా త్వరగా మీరు బయటపడతారు. అండ్ నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా సమస్యలతో బాధపడుతున్న చిట్కాలు కావాలని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.